రాజధాని పేరుతోటి రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతుందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం తొలి విడత సేకరించిన 54,000 ఎకరాలు వరల్డ్ క్లాస్ నగరం అమరావతి ఎక్కడని ప్రశ్నించారు షర్మిల. ఎకనిక్ సముద్రాల నిర్మాణాలు ఏవి అని నిలదీశారు. రైతుల నుంచి తీసుకున్న 34,000 ఎకరాలు 29,000 మంది రైతులకు ఇచ్చిన హామీల సంగతి ఏంటి అన్నారు. 2,217 చదరపు కిలోమీటర్ల విస్తరణలో 1 కిలోమీటర్ అయిన నిర్మాణం ఎక్కడ జరిగిందో చూపాలన్నారు షర్మిల. అమరావతిలో ఎక్కడ భూములు లేనట్లు మళ్ళీ 2 విడతకు రైతుల నుంచి 16,000 ఎకరాల భూ సేకరణ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు షర్మిల. ఇది రియల్ ఎస్టేట్ మాఫియా కాకుండా మరేంటని మండిపడ్డారు షర్మిల. 24,000 ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్గా చేస్తామని, ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా? మరి ఇప్పుడు 54,000 ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలం. మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే 54,000 ఎకరాలు, వాటిలో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కదా. ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు పాత సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టి లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించడం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఫేజ్ లో సేకరించిన 54,000 ఎకరాలకు గాను ఇప్పుడు మిగిలింది కేవలం ఒక 700 ఎకరాలు మాత్రమే అని చెప్పారట. 54,000 ఎకరాలు ఏవైనట్టు? 5,000 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంట. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలట. ముంబైలో శివాజీ ఛత్రపతి ఎయిర్పోర్ట్ కి ఉన్నది 1,850 ఎకరాలు. చంద్రబాబు గారికి 5,000 ఎకరాలు ఎందుకు కావాలో అర్థం కావటం లేదు. మళ్ళీ 5,000 ఎకరాలలో కొత్త ఎయిర్పోర్ట్ కడతామని చంద్రబాబు గారు సభపైన 2,500 ఎకరాలలో స్పోర్ట్స్ సిటీ అంట. పెద్ద పెద్ద ఒలింపిక్స్ కండక్ట్ చేసిన బీజింగ్, లండన్ లాంటి సిటీస్ లో కూడా ఈ ఒలింపిక్ స్టేడియం సైజు చూస్తే 150 ఎకరాలను దాటలేదు. 2,500 ఎకరాలు మన స్పోర్ట్స్ సిటీకి మనకు అవసరమా? అంత డబ్బు మనం పెట్టాలా?